ఈ వార్త మొదలే చదివినా, ఈ వార్త ఇంతకు మునిపే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అరే ఎవరి పని మీద వాళ్ళే ఉంటే ఏంది అనుకుంటాను. అరే బాగా ఏగిర ఉన్న మొగలు లెక్కనే పారి అని ఎగేస్తాడు. మళ్ళీ తీరా 9 కష్టాలకు ఎవరి పని మీద వాడే ఉంటాడు. ఈ లచ్చలు గడిపోయిందా మరి ఏమనుకుంటాడు? మరి లచ్చలు మరి వాడి పోదాం రానేటాలకు ఎవరి పని మీద వాడే ఉంటాడు. మరి ఏమనుకుంటాడు రా? పని పాట లేనాడు పిలిచి తలగొరిగింది అన్నట్టు ఆ అన్న పని మీద ఉంటే నువ్వేదో పేరంటానికి పిలిచినట్టు పిలుస్తున్నావు. ఏడికయ్యా పెద్ద మనిషి పోయేది? వండినాడే తింటా మలుచుకొని పంట అన్నట్టు ఆయన ఉన్నంత కాలం ఆహా ఓహో అనుకుంటా ఆయన ఇచ్చినవి అన్ని తిన్నారు. ఇప్పుడు ఆయన గురించి ఎవరన్నా ఆలోచిస్తాలా? అసలు ఆలోచించటోళ్ళే లేరు. అసలు ఆయన గురించి తలుచుకుంటే అయితే పానం అంతా ఆవిరైపోతుంది. ఇంతకు ఎవరైనా ఆయన గురించి మేమెందుకు ఆలోచించాలి? నువ్వెందుకు అంతగానం తనలాడుతున్నావు? అసలు ముచ్చట ఎంత చక్కగా అర్థమైతే చెప్పరాదు ముసలాడా? గజ్జి గంగల పోతుంది, వడ్లు వాగుల కలితేంది. నీకెందుకు ఆయన గురించి? అవసరం ఉన్న వాళ్ళని దండలాడుతా అంటావు. నీకు యాళ్ళకు జీతం అత్తనే ఉండే వారికి అటు ఆ మీద గొడ్డుగా మేసినట్టు మంచిగా మేస్తనే ఉంచి నీకు రంజి అరవుసే. చిచ్చి, నువ్వు ఎట్లెట్లా మనిషివైనావు ముసలోడా. ఇక రోజు ముసలిది నేను ఎట్లా భరిస్తున్నదో గాని నీ నస ఏంది ముసలోడా? నాకు అసలు ముచ్చట మంచిగా చెప్పరాదే, నీకు పుణ్యం ఉంటది గాని. అరే అది కాదు పిల్ల, అధికారంలో ఉన్న రేవంతాల్ సార్ అన్న కేసీఆర్ సార్ గురించి గంతగనం దండలాడుతాడు కానీ మరి మీరెందుకు ఆలోచన చేస్తలేరు చెప్పు? సారు ఎందుకు బయటకు వస్తలేరు అని మీరు ఎందుకు అడుగుతలేరు చెప్పు? ఇంతకు రేవంతాల్ సారు కేసీఆర్ సార్ గురించి ఏం తండ్లాడిండు? నీకెందుకు గంతగానం బాధెత్తున్నది మరి? కేసీఆర్ సార్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కేసీఆర్ సారు రావణాసురుడు అయితే నేను రావణాసంటోని. కేసీఆర్ సార్ ను బాబామర్దులు ఇద్దరు గృహ నిబంధన చేసి ఇంతనే ఉంచుతారు కాబట్టి కేసీఆర్ సార్ అసలే బయటకు వస్తలేడు అని ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ చెప్పుకొచ్చిండట పిల్ల అంచను. ఓహో, ముఖ్యమంత్రి రేవంతాల్ సారు చిట్చాట్లే చెప్పుకొచ్చిన ముచ్చట తెలుసా? నువ్వు ఇంతగానం నారాజ్ అయ్యేది కానా మరి? కేసీఆర్ సార్ అంటే ఇవ్వలే మా ముసలకు పెద్ద కొడుకు అసంటోడు. అప్పట్లో 60 రూపాయల పింఛన్ని 200 రూపాయలు చేసిండు రాజశేఖరం రెడ్డి సారు. ఆ 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి మాకు కొండంత ఆసరైండు కేసీఆర్ సార్. అసలు కేసీఆర్ సార్ గురించి మేము దండాడకపోతే మరి ఎవరి గురించి దండాడతామే? మరి రేవంతాలు ఆ 2000 ఆసరా పింఛన్ను 4000 చేస్తా అన్నాడు. 4000 చేసిందంటే కేసీఆర్ ను మర్చి రేవంత్ అన్నను తలుచుకుంటారు కదా, అంతే కదా? అట్లా చేసినప్పుడు రేవంతాల్ సార్ను కూడా గుంజెలలో గుడి కట్టుకొని దండం పెట్టుకుంటాం కానీ అట్లా చేస్తలేడు కదా. అట్లా ఎందుకు చేస్తలేవు అని అడిగేటందుకన్నా పతిపచ్చం పెద్ద మనిషి అయినా కేసీఆర్ సార్ బయటకు వచ్చి సర్కారు నిలదీసి అడగాలనా వద్దా? అట్లా బయటకు వస్తలేడు అని అంటే మరి ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ చెప్పిందే నిజం అన్నట్టు నాకు అనుమానం కొడుతుంది పిల్ల. అందుకే 4 వాకం పోయి కేసీఆర్ సార్ దగ్గరికి పోయి సార్ మరి నేను ఇంత నుంచి ఇవతలకి రాకుంటే ఎవరు ఆగబడతాడు, నువ్వేమో నారాజు కాకుండా బయటకు అని తీసుకొద్దాం అని పోతాము. నీ అవ్వ, తెలంగాణ ఉద్యమంలోనే సారు పానాలకు తెగించి కొట్లాడినోడు. ఎవరో ఆగబడితే ఆయన ఎందుకు ఆగుతాడే? రేవంతాలు సార్ మాట్లాడిన మాటలు ఓ రాజకీయ ఎత్తుగడ గంతే. ఎత్తుగడ అంటే మరి ఎట్లా అన్నట్టు? ఎట్లా అంటే కారు పార్టీని ఆ పార్టీ కార్యకర్తలను మానసికంగా దెబ్బ కొట్టేటందుకు ఇటువంటి విమర్శలు చేసింది కావచ్చు మరి. అంతేగాని మా కవితక్క చెప్పినట్టు మరి కేసీఆర్ సార్ను ఆ పార్టీలో ఉన్న కొన్ని దయాలు భూతాలు గిట్లా బయటికి రానియకుండా ఆగబడతానే గిట్లా ఏంది? అరే కేసీఆర్ సార్ బయటకు వచ్చి సర్కారు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేరు అని వాళ్ళని ఫస్ట్ ఇస్తే మాకు కొండంత ధైర్యంగా ఉండు. అరే కేసీఆర్ సారు బయటకు వచ్చి మాట్లాడకపోతే కేటీఆర్ సార్ లేడా, హరీష్ రావు సార్ లేడా? కార్ పార్టీ కర్మ లీడర్లంతా సర్కారును ఇచ్చిన హామీలు నెరవేర్చేటందుకు తూర్పాల వర్తనే ఉండే. వీళ్ళంతా ఒక్కెత్తు అయితే కేసీఆర్ సార్ ఒక్కడే ఒక్కెత్తు పిల్ల అంచను. అరే రేవంతాల్ సార్ అట్లా మాట్లాడు, కేసీఆర్ సార్ బయటికి రాకపోడు అనుమానం వస్తుందా రాదా? నీ అవ్వ, నువ్వంటే ఆగో పంటలేవవు. కేసీఆర్ సారు బయటికి రాకపోవడు కూడా ఒక రాజకీయ ఎత్తుగడనే. ఆయన ఎప్పుడు బయటికి రావాలనో ఎప్పుడు మాట్లాడాలనో కేసీఆర్ సార్ కు తెలిసినంత ఎవ్వరికి తెలియదు. రాజకీయాలు కేసీఆర్ కు వెన్నతోటి పెట్టిన విద్య అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్పుకుంటుంటే ఇంతలేవా నువ్వు? అవు కేసీఆర్ సార్ అంచనా ఒక సంచలనం పిల్ల. కానీ కథమైందన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంతాల్ సార్ కూడా ఒక పెద్ద గొప్ప నాయకుడు అన్నట్టే. కానీ పాలన కాడికి వచ్చేసరికి మరి ఏమనిపిస్తుందో ఏమో గాని
జనాలు అందరూ అట్లా ఇట్లా అనబట్టి గదే బాధ అనిపిస్తుంది నాకు. ఏంది కొడుకు కిలేసి బాగా వెళ్తాను. అరే ఏందని దీర్ఘాలు తీస్తావేంద్రా? మనం అందరం ఆకం పోయి కేసీఆర్ సార్ దగ్గర మాట్లాడి సార్ను బయటకు తీసుకొద్దామని మాట్లాడుకున్నావా లేదా? మళ్ళీ ఎవరి పని మీద వాడినే పడతానంటే పని పాట లేను నేను ఒక్కనేనా చెప్పు? మంది మాటలు పట్టుకొని మార్వాన్నం పోతే మళ్ళొచ్చటాలకు ఇల్లు కాలినట్టు చెయ్యకు ముసలుడా. అన్న పని మీద ఉంటే పని పాట లేని నువ్వు వచ్చిరాని కథలు పడకు. ముసల్ది ఎండుగలు ఎండు వస్తుంది, పోయి ఎత్తుపో. నీకేడా బడినా ముసలాడా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకోవచ్చు ఊళ్ళో పార్టీలో తాగని చెప్తాను. అరే గట్ల మాట్లాడుతాను స్కూల్ నేను ఏమన్నారా? ముసలాడా నువ్వు నా ఇంట్లో కూకున్నా వీళ్ళ మాటలు మన మాటలు వినవు కానీ ఇంకా కేసీఆర్ సార్ ఎవరి మాటలు వింటాడని చెప్తాను. ఎన్ని చాలా దిబ్బకాయ. అరే నువ్వు గంతగానో ఇసుకొచ్చా పడితే నీ వాళ్ళక అయినా అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపుతారా? కేసీఆర్ సార్ కూడా ఎవడు ఆగబడితే ఆగేటోడు గానే కాదు. సుతం సర్కార్కి ఇచ్చిన టైం అయిపోయింది. ఈ కాడ నుంచి వెళ్ళి ఎప్పటికీ జనాల నడుమనే ఉంటా, మీడియాతోని కూడా ఎప్పటికప్పుడు మాట్లాడతా అని చెప్పిండు కేసీఆర్ సార్ ఆ నడుమ. కాకుంటే అట్లా చెప్పిన కాడ నుంచి వెళ్ళైతే కేసీఆర్ సారు మళ్ళా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అన్ననేమో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటలేడు, ఆయనను కావాలనే గృహ నిర్బంధం చేసిండ్రని అంటున్నాడు. ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా కేసీఆర్ సారు బయటకు వచ్చి మాట్లాడితేనే ముచ్చటేందనేది తెలుస్తుంది. లేకుంటే మాత్రం గిట్లనే ఎవరికి దోసినట్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. చూడాలి మరి కేసీఆర్ సారు ఎప్పుడు బయటకు వస్తాడనేది.